తీరని ద్రోహం చేసింది మోడీ బీజేపీ. హోదా లేదు, రాజధానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాలకు డబ్బు ఇవ్వరు, పోలవరం నిధుల్లో కోత పెట్టారు. ఏం చేసింది రాష్ట్రానికి? నమ్మక ద్రోహం చేశారు. రాజధానికిలో ప్రజల నోట్లో మట్టి కొట్టారు మోడీ. చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలు చేయాలనుకుంటా ఉంటే తెర వెనకుండి ఈ వైసీపీకి అండగా నిలిచి రాజధానికి కూడా ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న జగన్ గారు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? భయం ఎందుకు? హోదా లేకపోతే మాట్లాడరు. 23 మంది ఎంపీలను పెట్టుకుని 22 మందిని ఎందుకు మాట్లాడలేరు? పోలవరానికి కోత పెడితే కాగితాలు ఇచ్చి సరిపెడతారా? అఖిలపక్ష సమావేశం ఎందుకయ్యారు? కరోనాలో విఫలం అయితే చంద్రబాబు నాయుడు గారు మోడీకి భజన చేస్తారా? ఆ రోజు ఏం చెప్పారు? ధర్మ పోరాటం ఏమైంది? పాచిపోయిన లడ్డూలైన జనసేన ఇవాళ మోడీ గారికి ఎందుకు జతకట్టారు? ఇవన్నీ ప్రజల ముందున్న ప్రశ్నలు. అందుకే రాష్ట్రానికి రాజధానికి ద్రోహం చేసిన మోడీతో బీజేపీతో ఈ 3 పార్టీలు కుమ్మక్కవుతున్నాయి. అందుకే ప్రజలే రోడ్డు మీద కావాలి, ప్రజలే ఆందోళన దిగాలి. సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. రాజధానిలో 15వ తారీఖు వరకు రాజధాని ప్రజా సమస్యలు పరిష్కరించాలని, పెన్షన్ పెంచాలని, కట్టిన నీళ్లు ఇవ్వాలని, రైతులకి ప్లాట్లు ఇవ్వాలని, రాజధాని అమరావతిలోనే పరిపాలనా రాజధాని కొనసాగాలని, ఎస్ఐన్ రైతులకి భూములు ఇవ్వాలని, వీటి మీద ఈ రాజధానిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రచారాందోళన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మోడీ ప్రభుత్వంతో లొంగిపోతున్న ఈ పార్టీలు కూడా పునరాలోచన చేయండి, రాష్ట్రం కోసం పునరాలోచన చేయని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేయకపోతే జనమే చేస్తారు. ఆ జనానికి కమ్యూనిస్టులుగా సిపిఎంగా మేము అండగా ఉంటాం తెలియజేసి ఈ యాత్రను